నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. నేను దీపిక. మీరు ఫ్రాన్స్లో చదవాలి అనుకుంటున్నారా? ఫ్రాన్స్లో మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి, వీసా ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ అఖిల గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అఖిల గారు. నమస్తే. అఖిల గారు, ఫ్రాన్స్ ఎందుకు పాపులర్ డెస్టినేషన్ అవుతుంది చదువుకోవడానికి? ఫస్ట్లీ స్టార్టింగ్ విత్ ఫ్రాన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ కంట్రీ అండి. సో మోస్ట్లీ మీకు ఫ్యాషన్ అండ్ ఆర్ట్, కల్చర్, హిస్టరీ అన్నీ చూసుకుంటే ఫ్రాన్స్ వుడ్ స్టాండ్ ఫస్ట్ అనమాట. సో మోస్ట్లీ స్టూడెంట్స్ ఎవరైతే హూ ఆర్ క్రియేటివ్, హూ లైక్ ఆర్ట్స్ మోర్, సో వాళ్ళకి ఫ్రాన్స్ వుడ్ బి ద బెస్ట్ చాయిస్ అనమాట. సో నాట్ ఓన్లీ దోస్ అండి, మీరు ఏరోస్పేస్ చదువుదాం అనుకుంటున్నా కానీ, ఏఐ టెక్నాలజీ కానివ్వండి, మీరు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ, వీళ్ళకి కూడా ఫ్రాన్స్ అనేది మంచి ఎడ్యుకేషన్ డెస్టినేషన్గా ఉంటుందన్నమాట. సో అండ్ ద బెస్ట్ పార్ట్ హియర్ ఇస్ ట్యూషన్ ఫీజ్ ఆర్ వెరీ లో అండి వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. లైక్ మీరు యూకే కానివ్వండి ఆర్ కెనడా, యుఎస్ఏ చూసుకున్నా కానివ్వండి, దీస్ కంట్రీస్కి పోల్చుకుంటే ఫ్రాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ట్యూషన్ ఫీజ్. సో నాట్ ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్, ఈవెన్ ఫర్ ద మాస్టర్స్ ఆల్సో ఫ్రాన్స్ అనేది ఎడ్యుకేషన్ వైజ్ ట్యూషన్ ఫీజ్ చాలా అఫోర్డబుల్గా ఉంటుంది విత్ స్కాలర్షిప్స్ ప్రొవైడర్ అనమాట. అండ్ మీరు లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చూసుకుంటే అది కూడా అఫోర్డబుల్గా ఉంటుంది. బేసికలీ యూరోపియన్ కంట్రీస్లో చాలా అఫోర్డబుల్గా ఉంటుంది, అందులో ఫ్రాన్స్ ఇంకా అఫోర్డబుల్గా ఉంటుంది అనమాట. అండ్ ద బెస్ట్ పార్ట్ హియర్ ఇస్ మోస్ట్లీ అంటే ఇప్పుడు ఈ డిగ్రీ అనేది వరల్డ్ వైడ్గా రికగ్నైజ్డ్ అవుతుంది కాబట్టి పీపుల్ ఆర్ గివింగ్ స్కోప్ ఫర్ ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే యూజువల్గా ఫ్రాన్స్లో అయితే ఫ్రెంచ్ చదువుకోవాలి, ఫ్రెంచ్ ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతామన్న థాట్ ఉంటుంది కదా, బట్ నాట్ నెసెసరీలీ నీడెడ్ అనమాట. సో మీరు ఫ్రెంచ్ నేర్చుకోకున్నా కానీ మీరు ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళవచ్చు ఫ్రాన్స్కి అయితే. సో ఫ్రెంచ్ ప్రోగ్రామ్స్ కాకుండా ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రీసెంట్లీ దే హవ్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ మోర్ అనమాట. సో మీరు పబ్లిక్ అయినా ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళినా కానివ్వండి, బ్యాచిలర్స్ కానివ్వండి, మాస్టర్స్కి అయినా కానివ్వండి, మీకు మంచి ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఇది ఒక పాపులర్ డెస్టినేషన్గా మారుతుంది. ఫ్రాన్స్ యూనివర్సిటీస్లో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయండి? సో బేసికలీ ఫ్రాన్స్ ఆర్ట్కి కానివ్వండి, లేకపోతే కల్చర్కి కానివ్వండి, హిస్టరీ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫ్యాషన్, వీటికి సంబంధించిన కోర్సెస్ బాగుంటుంది. నాట్ ఓన్లీ దీస్, ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. లైక్ మీరు ఏఐ వెళ్తున్నా, డేటా సైన్స్కి వెళ్తున్నా ఆర్ అదర్వైజ్ బిజినెస్ అనాలిటిక్స్ వెళ్తున్నా, బిజినెస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ లైక్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎంబీఏ, ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఫ్యాషన్కి సంబంధించిన లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ కానివ్వండి, లేకపోతే ఇట్ ఈస్ అ టూరిస్ట్ స్పాట్, సో టూరిజం కోర్సెస్ అయినా, లేకపోతే ఆర్ అకౌంటింగ్, ఫినాన్స్ కోర్సెస్ కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్కి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుంది. సో దీస్ కోర్సెస్కి సంబంధించిన ఆపర్చునిటీస్ కూడా ఫ్రాన్స్లో బాగుంటాయి. సో మీరు చదువుకున్నాక కూడా మీకు ఆపర్చునిటీస్, వర్కింగ్ ఆపర్చునిటీస్ కూడా వీటికి సంబంధించిన కోర్సెస్కి మీరు వర్కింగ్ ఆపర్చునిటీస్ కూడా వెతుక్కోవచ్చు. సో మంచి ఆపర్చునిటీస్ అయితే ఫ్రాన్స్లో దొరుకుతుంది. సో ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ అ సెంజన్ జోన్ కాబట్టి మీకు ఆపర్చునిటీస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. సో మీకు లైక్ 22 to 24 కంట్రీస్ కమింగ్ టుగెదర్ ఇట్స్ కాల్డ్ యూరోపియన్ యూనియన్ అనమాట. సో సిన్స్ ఇట్స్ బీయింగ్ ఇన్ దట్ సెంజన్ జోన్, సో ఇవన్నీ కంట్రీస్లో మీకు ఆపర్చునిటీస్ అనేది వెతుక్కోవచ్చు. ఫ్రాన్స్లో అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? రిక్వైర్మెంట్స్ అంటే మీరు బ్యాచిలర్స్ కానివ్వండి, లేకపోతే మాస్టర్స్ కానివ్వండి చూసుకోవాలి. అంటే బేసిక్లీ సో బ్యాచిలర్స్కి అయితే మీకు 55 to 60 ఉంటే సరిపోతుంది. మాస్టర్స్కి అయితే సేమ్ 55 to 60% అండ్ అబావ్ ఉంటే మీ స్కాలర్షిప్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఆల్వేస్ సేయింగ్ దాట్ లైక్ ఏ కంట్రీ అయినా మీరు చూసుకుంటే మీకు 10 బిలో ఉన్న బ్యాక్లాగ్స్ ఉంటేనే మీరు వెళ్ళొచ్చు అబ్రాడ్ అని అడుగుతారు. లైక్ మీరు కెనడా కానివ్వండి, యూకే, యుఎస్ఏ అయినా అలాగనే అడుగుతారు. బట్ ఫ్రాన్స్కి బెటర్ పార్ట్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ లైక్ ఒక డీసెంట్ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఉంటాయి. మీకు 15 ఉన్నా ఆర్ 16, 17 ఉన్నా కానీ యూ కెన్ స్టిల్ ట్రై, యూ విల్ స్టిల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అనమాట ఇన్ ఫ్రాన్స్. సో మీరు బ్యాక్లాగ్స్ ఉన్న అంటే మీరు ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు అన్న థాట్లో ఉన్నారు, ఆర్ మీకు ట్యూషన్ ఫీజ్ ఎక్కువ అవుతున్నాయి బట్ నేను అబ్రాడ్లో చదువుకుందాం అనుకుంటున్నాను అని అనుకుంటే ఫ్రాన్స్ వుడ్ బి ద బెస్ట్ చాయిస్. లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయండి? లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి.
మీకు యూజువలీ ఏ కంట్రీకి వెళ్ళినా కానివ్వండి మీకు ఐఎల్స్ టోఫుల్ ఆర్ పీటీ లాంటివి రాయాల్సి ఉంటుంది. సో మీరు ఐఎల్స్ అయితే మీకు 6 to 6.5 బ్యాండ్ ఉంటే సరిపోతుంది. టోఫుల్ అయితే 79 అండ్ అబవ్ ఉంటే సరిపోతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ హియర్ ఇస్ ఎంఓఈ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఎంఓఈ యాక్సెప్ట్ చేసిన కోర్సెసే ఉంటాయి. ఎంఓఈ అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు అనమాట. సో లైక్ మీ బ్యాచిలర్స్ కానివ్వండి ఆర్ బిఫోర్ దట్ ఎడ్యుకేషన్ మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోనంటే స్టేటింగ్ దాట్ మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారని చెప్పేసి సో మీరు ఎంఓఈ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. బేస్డ్ ఆన్ ద ఎంఓఏ మీకు ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇంగ్లీష్ టెస్ట్ వేవ్డ్ ఆఫ్ అనమాట అక్కడ. సో ఇంగ్లీష్ టెస్ట్ లేకుండా కూడా వెళ్ళొచ్చు. కొన్ని కోర్సెస్కి మీకు ఫ్రెంచ్ కూడా కావాల్సి ఉంటుంది. సర్టెన్ రీసెర్చ్ కోర్సెస్ అండ్ సర్టెన్ డిగ్రీస్ వేర్ ఇన్ యూ వుడ్ బీ నీడెడ్ ఫ్రెంచ్. సో అంటే లోకల్ లాంగ్వేజ్లోనే నేర్పిస్తున్న కోర్సెస్ అయితే డెఫినెట్లీ లైక్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కొన్ని మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కొన్ని కోర్సెస్ అనేవి మనకి ఫ్రెంచ్లో నేర్పిస్తారు. అపార్ట్ ఫ్రమ్ దీస్ కోర్సెస్ ఎవ్రీథింగ్ ఈజ్ టాట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. So need not to worry if you are somebody who is looking for those kind of courses ante yes you would be near a French language test anamata. Otherwise English would be fine. And if you are recently passed out and having a nice good mark and merit student అయితే మీరు MOA తోని waived off కూడా అయిపోతుంది అనమాట. అఖిల గారు, ఫ్రాన్స్లో ఇంటెక్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయా? ఏ విధంగా ఉంటాయి? సెప్టెంబర్ అండ్ ఆగస్ట్ ఇంటెక్ ఒకటి విచ్ ఇస్ ఇన్ ఫాల్ ఇంటెక్ అండ్ స్ప్రింగ్ ఇంటెక్ అనేది విచ్ ఇస్ ఇన్ జనవరి అనమాట. సో మనకు ఆల్రెడీ సెప్టెంబర్ ఆగస్ట్ అయిపోయింది కాబట్టి నా నెక్స్ట్ ఎయిమింగ్ ఇంటెక్ వుడ్ బి స్ప్రింగ్ ఇంటెక్ అనమాట. సో ఈ 2 ఇంటెక్స్ ఆర్ ద మేజర్ ఇంటెక్స్ ఇన్ ఫ్రాన్స్. అండ్ సమ్ యూనివర్సిటీస్ రోలింగ్ ఇంటెక్స్ ఉంటాయి విచ్ ఇన్ లైక్ త్రూ అవుట్ ద ఇయర్ కూడా మీకు అడ్మిషన్స్ అవైలబుల్గానే ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు చెక్ ఇన్ లైక్ ఏ కోర్సెస్ ఉన్నాయి, మీకు కావాల్సిన కోర్సెస్ ఉన్నాయా లేదా ఆ యూనివర్సిటీస్ కానీ చూసుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ మీరు ఈ 2 ఇంటెక్స్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఈదర్ ఇన్ fall or in spring. If you miss the spring then the next intake would be the fall intake అనమాట. సో మీకు మళ్ళీ ఒక ఇయర్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి it is better you start your process right away and aim for the spring intake. స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది? ప్రాసెస్ అనేది క్వైట్ సింపుల్ అండి, బట్ యట్ ఇట్ ఇస్ అ లాంగ్ డ్యూరేటివ్ ప్రాసెస్ అనమాట. లైక్ ఎలా అంటే మీకు ఫస్ట్ అయితే స్టూడెంట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ ఎలా అంటే మీకు ప్రాపర్గా ఇంటెక్స్ కానివ్వండి, ఏ ఇంటెక్ వెళ్దాం అనుకుంటున్నారు, ఏ యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నారు, ఏ కోర్స్ వెళ్దాం అనుకుంటున్నారు, వాట్ ఈస్ ఇస్ అల్టిమేట్ గోల్ అని చెప్పేసి మీరు అన్నీ ప్రాపర్గా రెడీ చేసుకొని వస్తే ఇట్ వుడ్ బి బెటర్. హాఫ్ ఆఫ్ ద వర్క్ అక్కడ అయిపోతుంది అనమాట. ఇఫ్ యూ స్టిల్ డు నాట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఎనీథింగ్, ఎస్ యూ కెన్ స్టిల్ కమ్ టు అస్. We will guide you, we will give you the career guidance and the course guidance. Definitely we will guide you out అనమాట. మీకు ఒక సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇవ్వడం జరుగుతుంది ఆన్ బేస్డ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. యూనివర్సిటీకి ప్రతి యూనివర్సిటీకి ఒక అడ్మిషన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇన్ని మార్క్స్ ఉండాలి, ఇన్ని బ్యాక్లాగ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తాము, ఇంత బ్యాండ్ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. సో ఇఫ్ యూ ఫిట్ ఇన్ దోస్ పాయింట్స్ ఇన్ ద కేటగిరీ దెన్ యూ విల్ డెఫినెట్లీ బీ గివెన్ విత్ ద లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్. సో మీకు సంబంధించి మీ ప్రొఫైల్కి సూటబుల్ అయ్యే యూనివర్సిటీస్ ఇంక్లూడింగ్ యువర్ ప్రిఫరెన్సెస్ అండ్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్నీ చూసుకొని ఒక సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇస్తాము. సో వీ విల్ స్టార్ట్ విత్ ద అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ ప్రాసెస్ అంటే మనం స్టార్ట్ చేసినాక 2 to 4 వీక్స్లో మీకు కండిషనల్ ఆఫర్ లెటర్ కానివ్వండి, అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుందన్నమాట. సో మీకు అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తే యూ ఆర్ గుడ్ టు గో విత్ ద నెక్స్ట్ స్టెప్. మీకు కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తే దే విల్ బీ సర్టెన్ కండిషన్స్ దట్ యూ హ్యావ్ టు మీట్ అప్ అనమాట. ఈదర్ ఇట్ కుడ్ బి ద ఫైనాన్షియల్ కండిషన్ ఆర్ అన్ ఎడ్యుకేషన్ కండిషన్ ఆర్ అన్ వెరిఫికేషన్ ఆర్ అ జస్టిఫికేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ యూ మీట్ అప్ దీస్ కండిషన్స్ మీరు తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. అదర్వైజ్ యూ విల్ బి స్టిల్ అవైటింగ్ ద సేమ్ స్టెప్ అనమాట. సో మీకు వన్స్ దట్ ఈస్ డన్ యూ హ్యావ్ టు యూ విల్ బీ గెటింగ్ విత్ ద యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ వచ్చాక ఆర్ సమ్టైమ్స్ విత్ ఇన్ ద కండిషన్స్ ఓన్లీ ట్యూషన్ ఫీజు అడుగుతారు, లేదా యాక్సెప్టెన్స్ వచ్చాక ట్యూషన్ ఫీజు అడుగుతారు. సో ఇనిషియల్ ఫీ డిపాజిట్ అనేది పేమెంట్ చేసుకోవాలి. ఈదర్ ఇట్ కుడ్ బీ అ సెమిస్టర్ ట్యూషన్ ఫీజ్ ఆర్ అండ్ 1 year ట్యూషన్ ఫీజ్ అనమాట. డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీస్. ఎవ్రీ యూనివర్సిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ కేటగిరీ అండ్ ద క్రైటీరియా అనమాట. సో దాని తగ్గట్టుగా మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది చేసుకోవాలి. వన్స్ దట్ ఈస్ డన్ మీరు క్యాంపస్ ఫ్రాన్స్ అనేది నేను బేసిక్ అండ్
ఇంపార్టెంట్ స్టెప్ అండి. క్యాంపస్ ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అటెస్టేషన్ అనమాట. మీ డాక్యుమెంట్స్ అన్నీ అటెస్టేట్ అవుతాయి అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. క్యాంపస్ ఫ్రాన్స్ అనేది అటెస్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద వీసా. సో ఇక్కడ బేసికల్గా మీ అకాడమిక్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, మీ ఇంగ్లీష్ టెస్ట్, మీ పాస్పోర్టు ఆర్ మీ CV, అంటే ద మోటివేషన్ CV అండ్ ద మోటివేషన్ లెటర్, లైక్ వై డిడ్ యూ చూస్ ఫ్రాన్స్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, ఎందుకు మీరు ఏ సెట్ ఆఫ్ గోల్స్ ఉన్నాయి మీకు టు చూస్ ఫ్రాన్స్ అని చెప్పేసి, మీ కెరియర్ గోల్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు వాళ్ళకి చెప్పడానికి మీరు ఇవన్నీ మోటివేషన్ లెటర్లో రాస్తారు. సో అవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో మీరు క్యాంపస్ ఫ్రాన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ప్రాసెస్కి ఎంత డ్యూరేషన్కి ఎంత టైం పట్టొచ్చు? క్యాంపస్ ఫ్రాన్స్ మీకు ఆల్మోస్ట్ 2 to 3 వీక్స్లో మీకు వచ్చేస్తుందండి రిజల్ట్. మన ప్రాసెస్కి అయితే పడుతుందండి మొత్తం ద ఎంటైర్ క్యాంపస్ ఫ్రాన్స్ ప్రాసెస్ మీకు ఒక 3 వీక్స్ నుంచి 4 వీక్స్ వరకు పట్టవచ్చు అనమాట. సో మీరు క్యాంపస్ ఫ్రాన్స్కి అయినా ఇంటర్వ్యూ ఉంటుందండి. మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళాలన్నమాట. క్యాంపస్ ఫ్రాన్స్ సెంటర్కి వెళ్ళాలి. ఇట్ కుడ్ బీ ఇన్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, ఈ ప్లేసెస్లో ఉంటాయి. సో మీరు వెళ్ళి సబ్మిట్ చేయాలి. సో మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాక మీకు అకాడమిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. లైక్ ఐ టోల్డ్ యూ, లైక్ ఎందుకు వెళ్తున్నారు, ఆర్ వాట్ ఈస్ యర్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ యర్ ఫైనాన్సెస్ అని చెప్పేసి మీకు బేసిక్ ఉంటుంది అనమాట. ఇవి వాళ్ళు అడిగి they will do the attestation, campus France attestation. Once the attestation is done, you're good to go for the visa application అనమాట. సో ఆ తర్వాత మీరు నియర్ బై ఉన్న VFS గ్లోబల్ ఫ్రాన్స్ దానికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయవచ్చు మీ డాక్యుమెంట్స్ అండ్ మీ బయోమెట్రిక్స్ ఇచ్చేస్తే అయిపోతుంది. బట్ ద వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇస్, లైక్ మీరు వీసా సబ్మిట్ చేయకన్నా ముందే దేర్ ఆర్ సర్టెన్ డాక్యుమెంట్స్ దట్ యూ లుక్ ఫర్. లైక్ మీకు అకామిడేషన్ మీరు ముందుగానే తీసి పెట్టుకోవాలి, లైక్ మీరు ఎక్కడ ఉంటారు అక్కడికి వెళ్ళాక అని చెప్పేసి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ 30,000 euros కవర్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. అండ్ మీకు ఇంకొకటి ఏంటిదంటే ఫ్లైట్ టికెట్స్, కొన్ని యూనివర్సిటీస్ కావాల్సి ఉంటుంది ఫ్లైట్ టికెట్స్ రిజర్వేషన్ కూడా. మీరు వెళ్ళడానికి కావాల్సిన రిజర్వేషన్స్, ఫ్లైట్ టికెట్ రిజర్వేషన్స్ చూపించుకోవాలి. అండ్ ట్యూషన్ ఫీజు ఉంటుంది. ట్యూషన్ ఫీజు అనేది మీరు పేమెంట్ చేసేసుకోవాలి. లివింగ్ ఎక్స్పెన్సెస్కి సర్టెన్ అమౌంట్ అనేది మనము అకౌంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. లైక్ 7,000 చేంజ్ యూరోస్ ఉంటుందన్నమాట. 7,380 euros అనేది మీరు లైక్ మీకు 6.5 to 7 lakhs అవుతుంది ఇండియన్ కరెన్సీలో. సో అది 12 monthsకి అట్లీస్ట్ 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్న మీరు మీ సేవింగ్స్ అకౌంట్లో కానివ్వండి, ఆర్ మీరు ఒకవేళ లోన్కి వెళ్ళినా మీకు అమౌంట్ ఇంత ఉన్నట్టుగా చూపించుకోవడం కానివ్వండి, ఎలా అయినా మనం చూపించుకోవాలన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీగా ఉంటే యూ కెన్ గో ఫర్ ద వీసా అప్లికేషన్. వన్స్ యూ హెవ్ డన్, యూ కెన్ గో టు ద సెంటర్, యూ కెన్ సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్, యూ కెన్ గివ్ యువర్ బయోమెట్రిక్స్ అండ్ వెయిట్ ఫర్ ద డెసిజన్. మీకు 2 weeks లోపు మీకు డెసిజన్ అనేది వచ్చేస్తుంది. 2 to 3 weeks లోపు మీకు డెసిజన్ అనేది వచ్చేస్తుంది. వన్స్ దట్ ఈస్ డన్, యూ కెన్ బుక్ యువర్ ఫ్లైట్ టికెట్స్ అండ్ గో ఫర్ ద యూనివర్సిటీ వెళ్ళాక యూ విల్ గెట్ ఈ వీసా అనేది 1 year వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఈ వీసా మీకు వచ్చాక, అంటే మీరు కోర్స్ ఒకవేళ 2 years ఉందనుకోండి, 1 year ఉంటుంది, 2 yearsకి ఎలా అంటే మీరు రెన్యువల్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్కి. సో మీరు అక్కడికి వెళ్ళాక వితిన్ 3 months యూ హ్యావ్ టు వ్యాలిడేట్ యువర్ వీసా అండి. వీసా వ్యాలిడేషన్ అనేది మ్యాండేటరీ. వీసా వ్యాలిడేట్ చేస్తేనే మీరు అక్కడ ఉండగలుగుతారు. డ్యూరింగ్ ద కోర్స్ అనేది మీరు అక్కడ ఉండగలుగుతారు అనమాట. సో వీసా వ్యాలిడేట్ చేసుకోవాలి. వన్స్ దట్ ఈస్ డన్, యూ ఆర్ గుడ్ టు గో ఫర్ ద క్లాసెస్ రిజిస్ట్రేషన్ ఆర్ ద కోర్స్ రిజిస్ట్రేషన్ ఆర్ ద యూనివర్సిటీ ఎన్రోల్మెంట్, ఇవన్నీ చేసుకోవచ్చు. అఖిల గారు, అక్కడ చదివేటప్పుడు కానీ చదివి అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? చదివేటప్పుడు జాబ్ చేసుకోవచ్చా? చదివేటప్పుడు కూడా జాబ్ చేసుకోవచ్చు. మీరు క్యాంపస్లో కానివ్వండి, ఆఫ్టర్ క్యాంపస్ కూడా జాబ్ చేసుకోవచ్చు. 20 hours per week లీగల్గా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ క్యాంపస్లో అయితే మీకు లైబ్రరీస్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ క్లబ్ కానివ్వండి, లేకపోతే యాక్టివిటీ క్లబ్స్ కానివ్వండి, లాంగ్వేజ్ క్లబ్స్ కానివ్వండి, ఇలాంటి క్లబ్స్ ఉంటాయి. ఆర్ మీకు కొన్ని యూనివర్సిటీస్
కొన్ని యూనివర్సిటీస్ కొన్ని కోర్సెస్కి లైక్ మాస్టర్ ప్రోగ్రామ్స్కి పిహెచ్డి ప్రోగ్రామ్స్ వాళ్ళకి టీచింగ్ అసిస్టెంట్షిప్ కూడా ఇస్తారు. అంటే మీరు ప్రొఫెసర్ కింద వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాంటివి కూడా ఉంటాయి. సో ఆన్ ద క్యాంపస్ అయితే ఇలా ఉంటాయి. ఆఫ్ ద క్యాంపస్ అయితే మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. లైక్ ఇన్ మాల్, సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్, ఎక్కడైనా ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ 20 hours per week అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్ మీకు 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఇస్తారు. వేరెన్ యూ కెన్ ఈదర్ సర్చ్ ఫర్ ద జాబ్ ఆర్ యూ కెన్ సెక్యూర్ అ జాబ్ అండ్ తర్వాత మీరు వర్క్ పర్మిట్కైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో 2 years అయితే ప్రొవైడ్ చేస్తాను వీళ్ళకి. అఖిల గారు, మీరు ఇందాక చెప్పినట్టు అన్ని కంట్రీస్ కంటే ఫ్రాన్స్లో కొంచెం ట్యూషన్ ఫీజెస్ తక్కువగానే ఉంటాయని చెప్పారు. ఏ విధంగా ఉంటాయి? బ్యాచిలర్స్కి మాస్టర్స్కి కొంచెం వేరియేషన్ ఉంటుందండి. మీరు మాస్టర్స్కి చూసుకుంటే పబ్లిక్ యూనివర్సిటీస్కి మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో మీకు 2270 euros మీకు పబ్లిక్ యూనివర్సిటీస్లో మీ బ్యాచిలర్స్ అయితే అండ్ మాస్టర్స్కి వచ్చేసి 3370 euros అవుతుందన్నమాట. వెరాజ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో అదే సేమ్ మాస్టర్స్కి కోర్సెస్కి మీకు 8000 euros నుంచి 20,000 euros వరకు ఖర్చు అవుతుంది. సో వాస్ట్ డిఫరెన్సియేషన్ ఉంటుంది. బట్ పబ్లిక్ యూనివర్సిటీస్కి ప్రైవేట్ యూనివర్సిటీస్కి దెర్ ఆర్ సర్టన్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ అండ్ అకాడమిక్ రిక్వైర్మెంట్స్ కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి. అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మీకు 700 euros నుంచి 1000 euros అవుతుంది. సో విచ్ ఇస్ లైక్ మీకు 65,000 నుంచి 85,000 వరకు ఖర్చు వస్తుంది అనమాట. సో అందుకే మనము 7,380 euros మనం మ్యాండేటరీగా చూయించుకోవాలి అని చెప్పాం కదా లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం. సో దీనికోసం అనమాట. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ మీకు ఇంత ఖర్చు వస్తుంది కాబట్టి దాని ఎస్టిమేషన్లో మీకు అంత అడిగారు అనమాట ఇందాక. అఖిల గారు, ఫ్రాన్స్ యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారా స్టూడెంట్స్కి? డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తారండి. బట్ బేసికలీ ఫ్రాన్స్లో ఎలా అంటే మనకి మెరిట్ బేస్డ్ యూనివర్సిటీ అంటే మెరిట్ బేస్లో మీకు స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐఫిల్ ఎక్సలెన్సీ స్కాలర్షిప్ అని లేకపోతే రామస్ స్కాలర్షిప్ అని ఇలాంటి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి అనమాట. అరౌండ్ మీకు 1500 euros నుంచి లైక్ ఒక 2000 నుంచి 3000 euros వరకు కవర్ అవుతుంది. అంటే మీకు ట్యూషన్ ఫీజు వచ్చేసి లైక్ మనం మాట్లాడుకున్నట్టుగా మీకు పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే 3000 చేంజ్ ఉంటుంది కదా. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే 8000 చేంజ్ ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే మీకు 3000 వరకు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్కాలర్షిప్స్. బట్ మీ పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే బేసికలీ మీకు స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ దాట్, ఇక్కడ ఇండియాలో కూడా మనకి ఒకవేళ అబ్రాడ్ ఎడ్యుకేషన్స్కి వెళ్తే సో మన గవర్నమెంట్ కూడా 15 నుంచి 20 lakhs వరకు ఇండియన్ స్టూడెంట్స్కి అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ యూ హ్యావ్ టు అప్లై ఇట్ ఆఫ్టర్ ద వీసా అనమాట. సో దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. వీసా తర్వాత మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఫ్రాన్స్లో చదివే స్టూడెంట్స్కి అకామిడేషన్ ఏ విధంగా ఉంటుందండి? ఫ్రాన్స్లో చదువుకునే స్టూడెంట్స్కి అకామిడేషన్ ఈదర్ క్యాంపస్ అయినా ఆఫ్ ద క్యాంపస్ అయినా కానీ తీసుకోవచ్చండి. సో ఫ్రాన్స్లో మీరు ఆన్ ద క్యాంపస్ అకామిడేషన్ తీసుకుంటే మీకు ఆన్ అన్ యావరేజ్ 200 euros నుంచి 400 euros మధ్యలో ఉంటుంది. ఆఫ్ ద క్యాంపస్ అయితే 300 euros నుంచి 600 euros మధ్యలో ఉంటుంది. బట్ ద బెస్ట్ పార్ట్ హియర్ ఇస్ మీరు ఆఫ్ ద క్యాంపస్ తీసుకుంటే యూ కెన్ ఎంజాయ్ ద లైఫ్ స్టైల్, you can enjoy the culture, you can enjoy the cuisine. మీకు బయటికి వెళ్ళి ఫ్రెంచ్ cuisine is the best cuisine. అండ్ మళ్ళీ ఆర్ట్ కానివ్వండి, అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, అక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్స్ కానివ్వండి, మీరు ఎంజాయ్ చేసే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఆఫ్ ద క్యాంపస్ అయితే మీకు ట్రాన్స్పోర్ట్ బెనిఫిట్ ఉంటుంది అండ్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఎట్ అ ప్లేస్. మీరు పార్ట్ టైం కానివ్వండి, మీ ఫుడ్ అకామిడేషన్ అన్నీ మీకు ఆన్ ద క్యాంపస్ ఉంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఇట్స్ ఆల్వేస్ యువర్ బెస్ట్ చాయిస్ అండి. మీకు ఏ కంఫర్టబుల్గా ఉంటుంది అన్న దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఇదే మీరు ఆన్ ద క్యాంపస్ అయినా ఆఫ్ ద క్యాంపస్ అయినా ఉండొచ్చు. బట్ అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్ యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఫ్రెంచ్ లాంగ్వేజ్ నీడ్ ఏ విధంగా ఉంటుంది అక్కడ? ఫ్రెంచ్ లాంగ్వేజ్ అవసరమా స్టూడెంట్స్కి కంపల్సరీ అని? ఫ్రెంచ్ లాంగ్వేజ్ మ్యాండేటరీ కాదండి. బట్ కొన్ని కోర్సెస్కి కావాల్సి ఉంటుంది. లైక్ కొన్ని పిహెచ్డి ప్రోగ్రామ్స్కి, కొన్ని మాస్టర్స్ ప్రోగ్రామ్స్కి కావాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇస్ నాన్ మ్యాండేటరీ ఎట్ ఆల్ అనమాట. మోస్ట్లీ అన్ని ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్సే ఉంటాయి మీకు ఫ్రాన్స్లో. సో ముందు ఉండేది ఫ్రెంచ్లో నేర్పించడం. బట్ ఇప్పుడు థింగ్స్ ఆర్ మోడిఫైడ్ అండ్ థింగ్స్ ఆర్ మోడర్నైజ్డ్ కాబట్టి నౌ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ద టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. బట్ కొన్ని సర్టెన్ కోర్సెస్ దే ఆర్ టీచింగ్ ఇన్ ఫ్రెంచ్ ఓన్లీ. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ టాట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అనమాట.
అఖిల గారు, ఫ్రాన్స్లో చదువుతూ స్టూడెంట్స్ యూరప్ మొత్తం ట్రావెల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయండి. మనం ఇంతకుముందుగా మాట్లాడుకున్నట్టుగా సెంజన్ జోన్లో ఉంటుంది. సో 26 కంట్రీస్ కలిపి ఉంటుంది అనమాట సెంజన్ జోన్ అనేది. సో మీకు వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఆపర్చునిటీస్ మీరు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అండ్ డ్యూరింగ్ ద ఎడ్యుకేషన్ కూడా చేసుకోవచ్చు. సో మీకు అడిషనల్ వీసా అనేది అవసరం లేదు. మీరు సెంజన్ వీసా వస్తుంది అనమాట మీరు ఫ్రాన్స్లో చదువుకుంటే. సో మీరు ఈ వీసా పెట్టుకొని 26 కంట్రీస్ సరౌండెడ్ బై మీరు తిరగవచ్చు. ఇదే డ్యూరింగ్ ద ఎడ్యుకేషన్ ఆర్ ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్ కూడా మీకు ఏదైతే 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రాన్స్లో ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్, అప్పుడైనా మీరు ఈ 26 కంట్రీస్లో ఎక్కడైనా జాబ్ వెతుక్కోవచ్చు, ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు అనమాట. వన్స్ యూ డన్ విత్ ద ఏమంటారు సెక్యూరింగ్ యువర్ జాబ్, మీరు వర్క్ పర్మిట్ కూడా ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించి మీరు చేసుకోవచ్చు వర్క్ పర్మిట్. ఈ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ వారు స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తారు? మేము రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ మేము హెల్ప్ చేస్తామండి. మీకు కోర్స్ గైడెన్స్ నుంచి, కెరియర్ గైడెన్స్ నుంచి, మీకు అడ్మిషన్ అండ్ వీసా ప్రాసెస్ వరకు, అండ్ ఆఫ్టర్ ద వీసా కూడా మీరు వన్స్ యూ డన్ విత్ ద వీసా కూడా అక్కడికి వెళ్ళాక కూడా ఇఫ్ యు ఆర్ రిక్వైర్డ్ ఆఫ్ విజిటింగ్ వీసా, ఇఫ్ యూఆర్ కాలింగ్ యువర్ పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, విజిటింగ్ వీసా అయినవ్వండి, ఇవి కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ వైల్ డ్యూరింగ్ ద ప్రాసెస్ కూడా మేము ట్రావెల్స్ కూడా ఇప్పిస్తాం. వీ డూ ట్రావెల్స్ ఆల్సో, అండ్ ఎడ్యుకేషన్ లోన్ కూడా మా దగ్గరనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మాకు సపరేట్గా లోన్ బింగ్ ఉందన్నమాట. సో అదే కాకుండా మనకి కోచింగ్ కూడా లైక్ మీ ఐఎల్స్ కోచింగ్ కానివ్వండి, టోఫుల్ కోచింగ్ కానివ్వండి, జిఆర్ఈ జీమాట్ ఒకవేళ యూఎస్కి వెళ్ళడం జరిగితే ఆ కోచింగ్ కానివ్వండి మీకు మన దగ్గరనే ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో మనకి టూరిజం కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటి కోచింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ అయితే మేము ప్రొవైడ్ చేసేస్తాం. ఫ్రాన్స్లో చదవాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? బెస్ట్ అడ్వైజ్ ఐ వుడ్ బి గివింగ్ ఇస్ స్టార్ట్ ఎర్లీ అంది ప్రాసెస్ అనేది. మీరు ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే హేజిల్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ యూ నీ నాట్ టు వరీ ఫ్రెంచ్ నేర్చేసుకోవాలి వెళ్ళిపోవాలని చెప్పేసి హరీ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్సే కాబట్టి ప్రోగ్రామే కాబట్టి మీరు ఐఎల్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మీరు మంచిగా తెచ్చుకుంటే స్కాలర్షిప్స్కి ఉపయోగపడుతుంది. ఆర్ ఇఫ్ యూర్ సంబడీ యూజ్ ఇన్ 4-1 4-2 చదువుకుంటున్నారంటే మార్క్స్ మంచిగా చేసుకుంటే స్కాలర్షిప్స్ వచ్చే ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మీరు ఫోకస్ చేసుకొని స్కిల్ డెవలప్ చేసుకొని, బికాజ్ యూ విల్ బీ హ్యావింగ్ అన్ ఆపర్చునిటీ ఇన్ 26 కంట్రీస్ కాబట్టి, సో స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే మీకు ఆపర్చునిటీస్ అనేది వైడ్గా ఉంటుందన్నమాట. అండ్ మీకు సెటిల్మెంట్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎక్సెల్ ఎడ్యుకేషన్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? యాక్చువల్లీ వీ స్టార్టెడ్ దిస్ ఇన్ యుఎస్ఏ, మిన్నియాపోలిస్, మినిసోటా అనమాట. మా చైర్మన్ డాక్టర్ అరవింద్ అరుసవిలి గారు స్టార్టెడ్ దిస్. అక్కడ నుంచి మేము విజయవాడలో వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ బ్రాంచ్ అనమాట, విచ్ ఈస్ ఆర్ హెడ్ క్వార్టర్స్ రైట్ నా. అక్కడ నుంచి మేము వైజాగ్ అండ్ గుంటూరులో కూడా బ్రాంచెస్ పెట్టాము. అండ్ హియర్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ 4 బ్రాంచెస్ అని, గచ్చిబౌలి, మాదాపూర్, కేపీహెచ్పి అండ్ సోమాజిగూడలో 4 బ్రాంచెస్ ఉన్నాయి. So if you are in and around these places, you can do come and visit us. అదర్వైజ్ మీరు ఒకవేళ రాకపోయినా కానివ్వండి, వీ కెన్ కనెక్ట్ ఆన్లైన్ ఆల్సో. వర్చువల్లీ కూడా మేము సెషన్స్ ప్రొవైడ్ చేస్తాము స్టూడెంట్స్కి. సో మీరు డిఫరెంట్ వెబ్సైట్లో కానివ్వండి, డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో కానీ మీరు కనెక్ట్ అవ్వచ్చు. మా ఎక్స్పర్ట్స్ ఉంటారు, మా టీమ్ మెంబర్స్ ఉంటారు. మీరు ఎక్కడైనా కనెక్ట్ అయ్యి యూ కెన్ బుక్ యువర్ కన్సల్టేషన్. 10 to 15 minutes కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. మా టీమ్ గైడ్ చేస్తాం, ఎక్స్పర్ట్ మీకు గైడ్ చేస్తాం. దే విల్ గివ్ యూ ద ఆప్షన్స్ అనమాట. మీరు కెరియర్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే ఆఫీస్కి రావాలమ్మా, ఏదైనా కానివ్వండి మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దట్ వే వీఆర్ గుడ్ టు గో ఇదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. వీఆర్ ఆల్వేస్ హ్యాపీ టు సర్వ్ అవర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల గారు. ఫ్రాన్స్లో చదవాలనుకునే స్టూడెంట్స్కి వీసా ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్, కెరీర్ ఆపర్చునిటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి కెరీర్ టైమ్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.